హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో చేసి. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? మధ్యలో ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళి వచ్చాము. తర్వాత ఏమైంది, నా ట్రైపాడ్ విరిగిపోయింది. అసలు చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి. ఇంకా ఇంట్రెస్ట్ కూడా రాలేదు చేయాలని. అసలు అప్పట్లో ఎంత ఉండేనో యూట్యూబ్ చేయాలి అనేసి గ్యాప్ వచ్చేసరికి అసలు నా వల్ల కాలేదు. ఇంకా కొత్త ట్రైపాడ్ వచ్చాక ఇవి షూట్ చేస్తున్నాను వీడియో. ఇంక ఇక్కడ మార్నింగ్ అంట్లు ఉంటే తోమేసుకుంటున్నాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక తీసిన బ్లాగ్ అనమాట. అందరం మంచిగా లంచ్ చేసేసి కూర్చున్నాము. ఇంకా మార్నింగ్ కూరగాయలు కూడా తీసుకొచ్చుకుని ఉండే, వాటిని అంతా క్లీన్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాక ఇంకా కింద అంతా డస్ట్ అంతా ఉండే. సరే అన్ని క్లీన్ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. కొన్నిసార్లు అయితే బద్ధకం ఎట్లా ఉంటుందంటే ఏ పని చేయబుద్ధి కాదు కదా, కానీ తప్పదు, ఇంకా చేసుకోవాలి కదా. మార్నింగ్ అయితే సొరకాయ చేశాను. కొంచెం రొటీన్కి భిన్నంగా, అంటే ఊరికి వెళ్ళినా కూడా ఇంకా డిస్టర్బ్ అవుతుంటాయి కదా మొత్తం ప్లాన్ అంతా. ఒక్క 4 days వెళ్ళొస్తే మళ్ళీ ఇల్లు కూడా కొత్తగా అనిపిస్తుంది అసలు. ఇంకా ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి, తెచ్చుకోవాలి. ఇక్కడ నేషనల్ మార్ట్ అనేసి కొత్తగా స్టార్ట్ అయిందంట, ఈ మధ్యనే స్టార్ట్ చేశారనుకుంటా. నాకు అసలు తెలీదు, నేను యూట్యూబ్లో చూస్తుంటే ఎవరో ఖమ్మంలో నేషనల్ మార్ట్ అనేసి కనిపించింది. ఇంకా ఆ వీడియో చూసి మా హస్బెండ్కి చెప్పాను, సరే వెళ్దాంలే అన్నాడు. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళాలి. ఇంకా అంట్లయితే తోమేసుకున్నాను. ఇంకా ప్లాట్ఫామ్ అంతా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే డీప్ క్లీన్ చేయాలి, ఎప్పుడు చేయాలో ఏమో. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళినాక స్టార్ట్ చేస్తాను. ఎలాగో నాకు తక్కువనే సామాన్ ఉంటుంది కాబట్టి ఈజీనే అవుతుండొచ్చు. ఇదైతే గోంగూర మా హస్బెండ్ ఒలిచాడు, నేనేమో వంట చేస్తుండే. వంటకు లేట్ అవుతుంది అనేసి నేను ఇంకా వంట చేస్తున్నా. అవి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా అనేసి ఒలిచామంటే ఒలిచిండు. ఇంక ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంకా ఈ డోర్ మ్యాట్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఉంటే వేడి తెలియట్లే కానీ బయట మాత్రం ఇంకా హీట్ అలానే ఉందండి. ఇంకా మా పాపను అయితే ఫుల్ డే పంపిస్తున్నాను. అసలు సమ్మర్ లాగానే ఉంది. మార్నింగ్ ఏమో ఇద్దరం డ్రాప్ చేస్తాము వెళ్ళి, ఆఫ్టర్నూన్ అయితే నేను వెళ్ళి తీసుకొస్తున్నాను. బాగానే వెళ్తుంది, ఇంకా లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేస్తుంది మంచిగానే. అప్పుడే ఇంకా హోంవర్క్ కూడా స్టార్ట్ అయినాయి. స్టాండింగ్ లైన్ అని సర్కిల్ అనేసి హోంవర్క్ ఇస్తున్నారు. ఇప్పుడైతే హోంవర్క్ 1 minute కంప్లీట్ అవుతుంది. స్కూల్లో అయితే పడుకోవట్లేదు, ఇంకా ఇంటికి వచ్చాకనే పడుకుంటుంది. స్కూల్లో అయితే ఇంకా ఇవి మొక్కలు తెచ్చారు, అందులో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్కొక్క మొక్క ఇచ్చారనమాట. ఇంట్లో నాటమని అది నాటి ఇంకా ఫోటో పెట్టాము. ఇంకా నాకు కూడా అలవాటు అయిపోయింది, మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఏం లేదు. తను వెళ్ళేటప్పుడు ఇంకా పని ఉంటుంది, తను ఇంకా వచ్చేలోపు ఇంకా వర్క్ అయిపోతుంది. అంటే ఆఫ్టర్నూన్కి మళ్ళీ మేము లంచ్ చేసుకోవాలి కదా, అట్లా ఇంకా పనులన్నీ ఉండిపోతున్నాయి కదా. పనులు ఉంటే ఇంకా తెలియట్లేదు మిస్ అవుతున్న ఫీలింగ్. ఇంక ఇక్కడైతే ఇంత క్లీన్ చేసుకున్నాను, ఒకసారి తుడుచుకోవాలి. ఇంకా ఈ వైట్ మార్బుల్ కదా, కొంచెం ఇట్లా మంచిగా కనిపిస్తుంటాయి మరకలు అయితే. మేము ఇంతకుముందు ఉన్న ప్లేస్లో అయితే బ్లాక్ ఉండేది మార్బుల్, కొంచెం బ్లాక్ అయితేనేమో అంత కనిపించవు. కాకపోతే బ్లాక్ మార్బుల్ ఉంటే ఏమైతే అంటే ఇల్లంతా డల్ అయిపోతుంది, ఇక లుక్ అంత అనిపించదు. మేమైతే ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల ఎన్ని ఇల్లులు మారామో అసలు. కర్ణాటకలో అయితే నా మ్యారేజ్ అయ్యాక 4 houses మారాము. నాగమంగళ, మండ్య, హున్సిగి లాస్ట్ అనమాట. ఇంకా అన్ని అంటే ఒక 5 years ఉన్నాం కదా కర్ణాటకలో. ఇంకా నాకు కన్నడ కూడా వచ్చు అనమాట. స్టార్టింగ్ అయితే భయం వేసేది, మాట్లాడాలన్నా అర్థం కాకపోయేది. ఇంకా మా హస్బెండ్ కూడా నేర్చుకోవాలనేసి అప్పుడప్పుడు ఏమన్నా కిరాణా సామాన్కి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకురాపో అనేది. ఆయన కూడా నాకు చాలా భయం వేసేది అనమాట. మండే అనేసి ఒక ప్లేస్కి షిఫ్ట్ అయ్యాక అక్కడ నేర్చుకున్నాను. నేర్చుకోవడం అంటే ఇట్లా పేపర్ పెన్ను పెట్టి కాదు, కానీ ఓరల్గా వచ్చేదనమాట. వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా అర్థమయ్యేది. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడినప్పుడల్లా కన్నడలో మాట్లాడతాడు కదా, అది నాకు ఇట్లా మైండ్కి ఎక్కిపోయింది అనమాట. కొన్ని వర్డ్స్ అయితే నేను ఆటోమేటిక్గా మాట్లాడుతుంటే వాళ్ళు షాక్ అయ్యేది, ఇంత మంచిగా వచ్చా నీకు అనేసి. ఇంకా పోన్ అయితే ఎంత కష్టం అనిపించలేదు. ఇంకా ఒక 60-70% వస్తుంది అనుకోండి. ఇప్పటికీ కూడా మర్చిపోతానేమో అనుకుంటా, కానీ ఇంకా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, ఆంటీ వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు మాట్లాడతా కదా, ఇంకా మర్చిపోలే అనిపిస్తుంది. ఇంకా కన్నడ అయితే ఈజీనే అనిపిస్తుంది నేర్చుకుంటే. మొన్న అంటే శంకర వరప్రసాద్ మూవీ ఉంటుంది కదా, అది అందులో కూడా లాస్ట్లో ఇది కన్నడ మాట్లాడుతుంటారు వాళ్ళు. నాకైతే మంచిగా అర్థమవుతుంది కదా, మంచిగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే వాష్ ఏరియాలో క్లీన్ చేసుకుంటున్నాను.
మా వాషింగ్ మిషన్ అయితే కొంచెం వాటర్ లీకేజ్ అవుతుంది అనమాట. పైపు ప్రాబ్లం అది. ఇంకెట్లాగో ఇక్కడ బయటకు వెళ్తున్నాం కదా అనేసి ఆన్ చేసి వెళ్తే లీకేజ్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనేసి పెట్టేస్తున్నాను. ఆ పైపు లీకేజ్ వల్ల మొత్తం వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని మనం బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటే డోర్ పెట్టేస్తాం కదా, ఏ ప్రాబ్లం ఉండదు అనేసి ఆన్ చేస్తున్నాను. బయటకు వెళ్ళేటప్పుడు ఆన్ చేసి వెళ్తాను. ఇంక ఇక్కడైతే ఇందాక బండలు తుడిచిన వాటర్ అంతా ఉంటే సర్ఫ్ వాటర్ కదా కొంచెం వేసి కడిగేస్తున్నాను. ఇక్కడైతే ఎంత బ్రష్ పెట్టి రుద్దినా కూడా పోదన్నమాట. హార్డ్ బ్రష్ పెట్టి రుద్దాలి. డస్ట్ అయితే మామూలుగానే ఉంటుంది. ఇంక ఇక్కడైతే మా పాప అప్పుడప్పుడు ఆడుతూ ఉంటుంది అనమాట వాటర్లో. స్కూల్లో మొక్క ఇచ్చారని చెప్పాను కదా, దానికోసం అయితే మట్టి తెచ్చాము కింది నుంచే. అది కూడా ఇక్కడ పెట్టేసరికి మొత్తం మట్టి అయిందనమాట. మంచిగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను వాటర్ వేసుకొని. ఇంక ఇక్కడ డస్ట్బిన్ కూడా గలీజ్ అయిపోయింది. మంచిగా కొంచెం వాటర్ వేసుకొని సర్ఫ్ వేసుకొని రుద్దేసుకుంటే క్లీన్ అయిపోతుందని చేసుకుంటున్నాను. నీట్గా చేసుకునే వీడియోస్ చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నాకైతే అంటే బద్ధకం ఉన్నప్పుడు చేయబుద్ధి కాదు, కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం బోర్ కొట్టదు. ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. డోర్ మ్యాట్స్ కూడా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఈరోజు అయితే కొన్నే ఉన్నాయి వాష్ చేయడానికి. అయితే ఈసారి 3 days హాలిడేస్ వచ్చాయి కదా పాపకి. ఫ్రైడే అయితే బంద్ ఉండే. ఇంకా రాగానే యూనిఫామ్ అన్నీ అయితే వాష్ చేశాను. అందుకే ఈరోజు అయితే ఎక్కువ లేవన్నమాట. ఇంత మురికి ఉంటుంది, ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తే అంతే సంగతి. అసలు ఇంకా వాషింగ్ మిషన్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇంకా కొన్ని అయితే కిచెన్లో వాడేవి కూడా ఉతికిస్తున్నాను. అంతా క్లీన్ చేసుకొని ఈవినింగ్ అయితే నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం. అన్నీ బాగానే ఉంది, పెద్దగానే ఉంది, కానీ అన్ని ఆఫర్స్ బాగానే పెట్టారు. ఇంకా నాకైతే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ డ్రెస్సెస్ మాత్రం అంత క్వాలిటీ లేవు అనిపించింది. ఎందుకు పెట్టారో మరి, డ్రెస్సెస్ మాత్రం క్వాలిటీ లేవు. మిగతా అన్నీ ఓకే అనమాట. ఇక్కడైతే ప్లాస్టిక్ పొరకకి అంత డస్ట్ ఉందనేసి క్లీన్ చేసుకుంటున్నాను. ప్లాస్టిక్ పొరకనే కదా అనేసి. మేమైతే ఎక్కువ ఏం తీసుకోలేదు సామాన్ అయితే, కానీ బిల్లు మాత్రం చాలా అయింది. ఇంకా వీకెండ్ కదా, చాలానే రష్ ఉందన్నమాట. మేమైతే 3:30కి అలా బయలుదేరినాం అనమాట. అప్పటికి కొంచెం రష్ మామూలుగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ అవుతుంది అనేసి ఆ టైంలో వెళ్ళాము. మా పాప ఈ సెక్షన్ అంతా బిస్కెట్స్ చూసి వావ్ బిస్కెట్స్ అంటుంది. మరీ టూ మచ్గా ఎంట్రన్స్ అయితే ఫుల్ మొత్తం బిస్కెట్స్తోనే నింపేశారు. ఇంకా నాకైతే ఈ బౌల్ సెట్ అయితే నచ్చింది. దీని యాక్చువల్ అంటే నార్మల్ ప్రైస్ వచ్చేసి 700 పైన ఉంది. ఆఫర్లో అయితే 350 ఏమో వచ్చిందనమాట. ఇంకా మన లేడీస్కి అయితే ఇట్లాంటివి అయితే బాగా ఇంట్రెస్ట్ కదా, మంచిగా సర్వింగ్ అయితే బాగుంది కదా అనేసి తీసుకున్నాను. దీని మీద 750 ఉంది కదా, నాకైతే 370. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.